Hello viewers, good morning. Welcome to our channel, Tally Lokesh YouTube channel. Today in this video, we are going to learn company creation in Tally Prime software. Okay, so ఈ రోజు ఏంటంటే Tally Prime లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్లో ఎలా కంపెనీ క్రియేట్ చేయాలి. ఓకే, అదేవిధంగా కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, ఆ జిఎస్టీ నెంబర్ని ఎక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి, అదేవిధంగా అడ్రస్ని కూడా ఏ విధంగా పోస్ట్ చేయాలి. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్. గైస్, కమింగ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, మన టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తూనే మనకి ఈ విధంగా టాలీ ఐకాన్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఓల్డ్ వర్షన్ మనం చూసుకున్నట్లయితే అది టోటల్గా డిఫాల్ట్గా అది వేరే అయిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే చూడండి, మనకి బ్లూ కలర్లో, ఆరెంజ్ కలర్లో, స్కై బ్లూ కలర్లో రావడం జరిగింది. ఓకే, దీని మీద నేను మౌస్తో డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇస్తూనే మనకి యానిమేటెడ్ రూపంలో మనకి ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, చూసారా? ఈ విధంగా యానిమేటెడ్ రూపంలో మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఎడ్యుకేషన్ మోడ్ అనేది ఎలా చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఇలా వస్తుంది. ఓకే, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఇవన్నీ కొత్తగా లైసెన్స్ ఉంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం చేసేది డూప్లికేట్ వర్షన్లో కాబట్టి ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో డిఫాల్ట్గా మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడికైనా వెళ్ళి కంపెనీని క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక రైట్ సైడ్లో F3 ఉంది కదా, కంపెనీ, దీనైనా క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ అనేసి. సో నేను ఇక్కడ క్రియేట్ కంపెనీ ఇస్తున్నాను. ఓకే, క్రియేట్ కంపెనీని క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తామో డిఫాల్ట్గా మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే కంపెనీ డేటా పాత్ ఉంది. ఓకే, ఈ కంపెనీ డేటా పాత్ అనేది నేను F అనే ఫోల్డర్లో టాలీ విత్ జిఎస్టీ డేటాలో నేను సేవ్ చేసుకుని ఉన్నాను. ఓకే, అక్కడ నేను సేవ్ చేసే ప్రతి ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను టాలీ లోకేష్ అని ఇస్తున్నాను. టాలీ లోకేష్ ట్రేడర్స్ అని ఇస్తున్నాను. ఇది నా కంపెనీ అనుకోండి. ఓకే, అడ్రస్, నా యొక్క అడ్రస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ నగర్, కడప. ఫర్ ఎగ్జాంపుల్ నా జిఎస్టీ నెంబర్ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, స్టేట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ చూపిస్తాయి. ఒకవేళ ఇక్కడ లేని స్టేట్ మీద ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ స్టేట్ అని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిపల్లి, ఇది మా ఊరు అనుకోండి. ఇది యాక్చువల్గా స్టేట్ లేదు కానీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, పైకి వెళ్దాం. చూడండి, స్టేట్ వచ్చేసి తిప్పిరెడ్డిపల్లి అని వచ్చేసింది, యాడ్ అయిపోయింది. సో అలాంటి ఫీచర్ కూడా ఇప్పుడు లేటెస్ట్ దానిలో మనకి ఎంటర్ చేయడం జరిగింది. ఓకేనా, మనది కాదు కదా స్టేట్, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఓకే, పిన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మండలం తీస్తున్నాను. మీరు రియాలిటీలో ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ మీది ఇచ్చుకోవాల్సి వస్తుంది. 516216. టెలిఫోన్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. మీరు కూడా మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి కరెక్ట్గా.
రియాలిటీలో వర్క్ చేసేటప్పుడు ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, మనకు ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సేమ్. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ ఇక్కడ కనిపించే కొన్ని ఆప్షన్స్ అన్ని ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. సో కనిపించలేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పక్కన రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఎస్లో ఉన్నాయి కాబట్టి బయట కనబడుతున్నాయి. వన్స్ ఒకసారి నేను నో పెట్టేస్తున్నాను చూడండి, ఇలా వచ్చేస్తుంది. టోటల్గా చాలా ఆప్షన్స్ తగ్గిపోతాయి. మనకి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ కన్ఫిగర్లోకి వెళ్ళి ఆప్షన్స్ అన్ని ఎస్ చేసుకోవాలి. ఇలా ఎస్ చేసుకుంటే రిమైనింగ్ అన్ని మనకి చూపించేస్తుంది. ఒకవేళ కంపెనీకి నువ్వు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా, ఓకేనా, సెక్యూరిటీ ఎవరు చూడకుండా నువ్వు మాత్రమే ఎంట్రీస్ చేయాలనుకున్నా అలాంటి ఆప్షన్స్ మనం ఎస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సెక్యూరిటీ పాస్వర్డ్ వాటి గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎస్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నా ఇమీడియట్గా ఇంతకుముందు టాలీ ERP 9లోగా గేట్వే ఆఫ్ టాలీ రాదు. డైరెక్ట్గా ఇంతకుముందు టాలీ ERP 9లో గేట్వే ఆఫ్ టాలీ వచ్చి తర్వాత F11కి వెళ్ళి మనకు కావాల్సిన ఆప్షన్ ఎస్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. వన్స్ ఒకసారి కంపెనీ సేవ్ చేస్తున్నా ఇమీడియట్గా ఆటోమేటిక్గా అదే ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి ఎస్ ఇస్తున్నాను. చూసారా, డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ అయిపోతున్నాయి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయిపోతున్నాయి. డైరెక్ట్గా మనకు కావాల్సిన ఆప్షన్స్, మనం చేసే ప్రాబ్లమ్ సర్వీస్ సంబంధించిందా లేకపోతే ఇన్వెంటరీ సంబంధించిందా అనేది డిఫాల్ట్గా అదే మనకి ఇచ్చేస్తుంది. సో ఇంతకుముందు టాలీ ERP 9 లాగా మనకి F11లో F1, F2, F3 లాగా ఉండవు. అంటే ఒక్కొక్క బాక్స్లో ఒక రకమైన ఫీచర్స్ ఉండవు. డైరెక్ట్గా అన్ని ఫీచర్స్ ఒకే డెస్క్టాప్ మీద ఇచ్చేసాడు. ఇక్కడ సో మోర్ ఫీచర్స్ ఉన్నాయి, సో ఆల్ ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎస్లో పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చూపిస్తున్నాయి అనుకోండి. ఒకవేళ నో ఇస్తున్నాను, నో ఇస్తే మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకవేళ ఈ ఆప్షన్ ఉంది షో మోర్ ఫీచర్స్, దాన్ని ఎస్ పెడుతున్నాను. ఎస్ పెడితే ఇలా చాలా ఫీచర్స్ మన కంటికి కనబడతాయి. మనం చేసే ప్రాబ్లంని బట్టి మనం ఆప్షన్స్ అనేది ఎస్ చేసుకోవాలి. ఇన్వెంటరీ అయితే ఇన్వెంటరీ ఎస్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్వెంటరీ కాదు ఇది నో పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే అయితే ఇది ఎస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కాదు, ఇది నో పెట్టేస్తున్నాను. నేను మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ చేస్తున్నాను, అదే ఆటోమేటిక్గా ఎస్ తీసుకుంటుంది. ఒకవేళ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ చేస్తున్నావు ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. బ్యాచ్ వైజ్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఒకవేళ TDS అయితే ఈ ఆప్షన్, TCS అయితే ఇది, VAT. ఇలా మనకి కంటికి కనిపించే విధంగా మెయిన్ ఆప్షన్స్ మాత్రమే మనకి దీంట్లో పెట్టడం జరిగింది. అంటే అన్నెసెసరీ ఉండే ఫీచర్స్ అని తీసేసి మనకు కావాల్సిన డిఫాల్ట్ ఫీచర్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఈ టైం. ఓకే, గుడ్. సో ఇక్కడ మనము ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎస్ చేసుకుని మన యొక్క GST నెంబర్ని ప్రొవైడ్ చేసాం. ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ ఈ ఆప్షన్ యాజ్ యూజువల్ ఇంతకుముందు దాంట్లో ఎలా ఉన్నాయి దీంట్లో కూడా అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ GST నెంబర్ ఇస్తున్నాను 37 ABCD E1234A1Z7. డూప్లికేట్ అండి, ఒరిజినల్ కాదు. మీరు రియాలిటీలో మీరు ఇచ్చుకోండి. ఓకేనా, ఎంటర్ ఇస్తున్నాను. సేవ్ చేయాలి. ఎంటర్ 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 ఎంటర్. చూడండి, వన్స్ ఒకసారి మీరు ఎంటర్ చేస్తూనే మనకి ఈ విధంగా కంపెనీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు గేట్వే ఆఫ్ టాలీ వేరు, ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ వేరు. ఇప్పుడు చూడండి చాలా చాలా సింపుల్గా ఇచ్చారు. క్రియేట్ అని, ఆల్టర్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని, ఓచర్స్, డే బుక్, స్టాక్ సమ్మరీ, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అండ్ యాక్సెసిబుల్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ ఇక్కడ ఇచ్చేసారు. ఇంతకుముందులాగా కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ మీకు ఫస్ట్ క్లాస్ అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. యాజ్ యూజువల్ లెడ్జర్ క్రియేషన్ కావచ్చు, ఐటెం క్రియేషన్ కావచ్చు,
ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది కావచ్చు నెక్స్ట్ క్లాస్లో నేను ఫర్దర్ చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.